గొడవలు లేని సంసారం ఉండకపోవచ్చు. కానీ ఎన్ని గొడవలొచ్చిన ప్రతిసారి విడిపోయే సంసారం మాత్రం సంసారం కాదది. ఏవండీ సంసారంలో ప్రేమంటే గొడవలు పడరని కాదు. భార్యాభర్తలు గొడవలు పడరని కాదు. ఎన్ని తగువులొచ్చినా, కాసేపు కోపం వచ్చినా, మళ్ళీ ఒకరినొకరు అర్థం చేసుకొని, సర్దుబాటు చేసుకొని, కలిసి జీవించడమే. అంతే గదా! ఏవండీ సంసార బంధం అంటే చీటికి మాటికి తగులాడుకొని విడిపోవడం గాదు. అలా విడిపోతే మూడు ముళ్ళ బంధానికి అర్థమేముంటుంది చెప్పండి? సంసారంలో ఎన్ని సమస్యలొచ్చినా, ఎన్ని గొడవలొచ్చినా, ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకొని, కలిసి మాట్లాడుకొని, జీవితాంతం ఒకరికొకరు తోడు నిలబడడమే సంసారం అంటే. అదే గదా! అందుకే ప్రతి సంవత్సరం వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నామంటే, అది కేవలం పండగ కాదు. మన బంధాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడం అనమాట. అంతే గదా! కలిసి నవ్వుకోవడం ప్రేమే. కానీ కలిసి ఏడ్చిన తర్వాత, అంటే గొడవలు పడ్డ తర్వాత కూడా విడిపోకుండా కలిసుండడమే నిజమైన సంసార బంధం. అంతేనండి మరి.